జొన్నలతో చేసిన వడియాలు ఎప్పుడైనా తిన్నారా? అయితే ఒక్కసారి జొన్నలతో వడియాలు చేసుకొని తినండి. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. అందుకోసం ఒక గ్లాస్ జొన్నలు తీసుకొని శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకొని అందులోకి ఫ్రెష్ వాటర్ పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ జొన్నల్ని ఒక్కసారి శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దానికి సరిపడా వాటర్ పోసుకొని మెత్తగా కాకుండా వీడియోలో చూపించినట్టు బరగ్గా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. వేరే మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క, కొంచెం కరివేపాకు వేసుకొని ఫోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 లీటర్ల వాటర్ అందులో పోసుకొని వాటర్లోకి కొంచెం సాల్ట్, ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లము పచ్చిమిర్చి పేస్టు, కొంచెం జీలకర్ర వేసుకొని వాటర్ మంచిగా మరగనిచ్చుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత అందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న జొన్న పిండిని ఒక సైడ్ వేసుకుంటూ ఇంకొక సైడ్ కలదిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండగడుతుంది. ఈ పిండిని బాగా ఉడకనివ్వాలి. అలాగ ఉడకనీయకపోతే వడియాలు అనేవి సరిగా రావు, క్లాత్కి అంటుకుపోయి విరిగిపోతూ ఉంటాయి. అందుకని ఒక 10 మినిట్స్ దాకా ఈ పిండిని ఉడకనిచ్చుకోవాలి. వడియాలు పెట్టేటప్పుడు పిండి అనేది ఆరిపోయి గట్టిగా అవుతుంది. అప్పుడు ముందుగా కాగబెట్టుకున్న వాటర్ని అందులోకి మిక్స్ చేసుకొని ఒకసారి కలదిప్పి వడియాలు పెట్టుకోవాలి. చల్ల వాటర్ అందులోకి పోయకూడదు. అలా పోస్తే వడియాలు అనేవి ఇరిగిపోతాయి. వడియాలు బాగా ఎండిన తర్వాత క్లాత్ని రివర్స్ తిప్పి వాటర్ చల్లుకుంటూ వడియాలు తీసుకోవాలి. అలాగన్నప్పుడు వడియాలు అనేవి విరగకుండా చాలా బాగా వస్తాయి. అలాగా అన్ని వడియాలని తీసేసుకొని మళ్ళీ వడియాలని మంచిగా ఎండలో ఎండబెట్టుకోవాలి. మంచి సౌండ్ వచ్చేలా ఎండబెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవటమే. ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలి. అప్పుడు ఈ వడియాలు వేయగానే పొంగి పైకి వస్తాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి.